ఇదే క్వెషన్ ఈ మధ్యనే ఒక కల్ప్రిట్ మళ్ళీ అరెస్ట్ అయ్యాడట. అంటే ఫస్ట్ చేసొచ్చి అసలు ఇది చాలా వింతగా అనిపించింది. అంటే ఏదో ఈ సీట్‌లో కూర్చొని మాట్లాడుతున్నాను కాదు. అట్ దిస్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఐ ఫెల్ట్ వెరీ వాట్ ఈస్ ఇట్ అని. మేబీ ఒక 16, 15 ఏళ్లకి నాకది చాలా ఎక్సైటింగ్‌గా కూడా అనిపించేదేమో. ఇది ఎస్పెషల్లీ టీనేజర్స్‌కి మీరు అడ్రెస్ చేయాలని నేను ఈ హై ప్రొఫైల్ ఉన్న లేకపోతే చాలా వెల్ ఆఫ్ ఉన్న పిల్లలు, పేరెంట్స్ ఉన్న పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకడు అదే పనిగా ట్రాప్ చేస్తాడట. మరి ఎలా ట్రాప్ చేస్తాడు? ఏంటి? వాళ్ళ పర్సనల్స్ ఎలా సేకరిస్తాడు? వీళ్ళు ఎలా ఇంట్లోకి తెలియకుండా వెళ్తారు, మాట్లాడతారు తెలీదు. వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేస్తూ 8,00,000, 12,00,000, 13,00,000 ఇది అమౌంట్. పేరెంట్స్ ఎంత వెల్ ఆఫ్ అయినా గానీ, ఓ ₹1000 పోయాయంటే తెలీదేమో. కానీ 10,000 దాటితే, 50,000 దాటితే, ₹1,00,000 దాటితే, నిండా 20 ఏళ్ళు కూడా లేని నీ పిల్లలు ఎందుకు తీసుకుంటున్నారు అని వాళ్ళకి తెలీదా? ఇదో క్వెషన్. ఇంతలా ఎలా ట్రాప్ చేస్తున్నాడు? ఇదో క్వెషన్. ఆల్రెడీ ఒక విక్టిమ్ దగ్గర ఇట్లా ట్రాప్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చి అతను జైలుకెళ్ళి వచ్చి మళ్ళీ అదే విక్టిమ్‌ని మళ్ళీ ట్రాప్ చేసి అక్కడి నుంచే డబ్బులు తీసుకున్నట్ట. ఇది నేను చూసాను సార్. మరి ఇది ఎంతవరకు నిజం అని నాకు తెలీదు. నాకు చాలా కన్ఫ్యూషన్ అయింది. హౌ టు అయ్యో గో అబౌట్ చాలా ఉంటాయండి. మీరు చెప్తున్నవి వెరీ స్మాల్. నేను అదే చెప్తున్నాను. ఇలాంటి వీక్ మైండ్‌ని పట్టుకోవడానికే తిరుగుతుంటారు. దట్ ఈస్ ద ఫిషింగ్ దే డూ. కరెక్ట్‌గా ఇట్లా వేలాడుతూ ఒక పురుగు అక్కడ ఉందంటే, అరే ఇంతెందుకు వేలాడుతూ, పురుగు పారిపోద్ది కదా, నేను వెళ్ళి దాన్ని ఎలా కొరుకుతాను అని చేపకు తెలియనట్టుగా నిజంగా కూడా వాళ్ళు అలాంటి ప్యాటర్న్ ఉన్న వాళ్ళనే పట్టుకుంటారు. ఈజీ మనీ కోసం చూస్తున్న వాళ్ళు, వాళ్ళ స్క్రోల్స్లో ఈజీ మనీ ఆర్ క్విక్గా వాళ్ళకి ప్లెజర్ రావడానికి చూసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే ట్రాప్. ఇలాంటి వాళ్ళే వాళ్ళ టార్గెట్. దట్ నీకు ఎక్కడో డబ్బులు తొందరగా వచ్చేస్తాయి. నాతో చెప్తే నేను నమ్మను. ఓకే, ఎందుకు వస్తారా డబ్బులు అట్లాగా అనిపిస్తుంది. ఒక మెచ్యూరిటీ ఉన్నవాడు ఎవరికైనా సరే, నువ్వు ఇక్కడ 50,000 పెట్టు, నీకు వితిన్ 2 yearsలో నీకు అది 7 crores అయిపోతుంది అంటే, ఏంటి 50,000 పెడితే 7 crores అవుతుందా? అలా అంటే అంబానీయే పెట్టేసుకుంటాడు కదా, నాకెందుకు చెప్తాడు అనే ఒక సింపుల్ పాయింట్ నాకు వస్తుంది. కరెక్ట్. మీకు మెచ్యూరిటీ ఉంది కాబట్టి. అంతే. 35, 40 దాటిన వాళ్ళకి ఇప్పుడు మెచ్యూరిటీ లేదు. 50, 60 దాటిన వాళ్ళే పెద్ద పెద్ద ఒకప్పుడు వాళ్ళ భాగస్వామి మీద ఇప్పుడు బహిరంగంగా అలిగేషన్స్ వేస్తున్నారు. వాళ్ళ తప్పులు ఎవరు చెప్పరు. టీనేజ్ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది సార్ మెచ్యూరిటీ? అబ్సల్యూట్లీ అంటున్నాను. దీనికే అవేర్నెస్ ప్రోగ్రామ్స్గా గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగానే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అవును, యాక్టర్స్ ని పెట్టి కూడా చేయిస్తున్నారు. నేను అదే పాయింట్ చెప్తున్నాను. అవేర్నెస్ ఉంది, ఇది తప్పు అని తెలుస్తుంది, కానీ దే గో ఇన్ టు ద ట్రాన్స్ దట్ వీళ్ళకి తెలియదు. కానీ ఒక ఆయన స్టాక్ మార్కెట్లో ఒక టెక్నిక్ తెలిసిందంట. అందులో పెడితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయని ఎవరో నేర్పించారంట. ఫస్ట్ 2 times పెట్టాడు, వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి క్రెడిట్ కార్డులు ఇక్కడనే అన్నీ తీసి పెట్టాడు. ఈసారి జాక్ పాట్ కొట్టామంటే లైఫ్ సెట్ బాస్ అని మొత్తం క్లీన్ స్వీప్, అన్ని ఇల్లుతో సహా అన్నీ అమ్ముకొని పారిపోవాల్సి వచ్చింది. సో పాయింట్ ఈస్, నీకు అంత సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆలోచించుకుంటే, అరే ఇట్లా జరగవు, అలా జరిగితే అందరూ చేసుకుంటారు కదా, నేను ఒక్కడనే కష్టపడుతూ ఈ ప్రపంచంలో భారతదేశంలో ఉన్నానా, అందరూ చేస్తారు కదా పని అనేది తెలియాలి. చెయ్యరు, అర్థము కాదు. ఆ టైంకి వాళ్ళ మైండ్ అలా వాళ్ళని ఆక్యుపై చేసేస్తుంది. దే ఆర్ ఇన్స్టింక్టివ్లీ ఇదేదో అవుతుంది. అండ్ అలాంటి వాళ్ళని ట్రాప్ చేసుకోవడానికే ఇట్స్ అ సటిల్ కరెంట్గా థియరీలు రిలీజ్ చేస్తారు. ఫస్ట్ సక్సెస్ ఈజీ అని చెప్తారు, సింపుల్ టెక్నిక్స్ అని చెప్తారు, ఇది ద బెస్ట్ మెథడ్ అని చెప్తారు. అలాంటి పదాలు అలా తగులుతూ ఉంటే ఇంకా ఎవ్వడికి తెలియలే, నేను ఒక్కడిని చేసేసుకుని సంపాదించేసుకుంటా అనే దాంట్లో ఉంటారు. దట్ ఈస్ ద ప్లాన్. అలాగే ఉంటుంది. అలాంటి వాళ్ళే ట్రాప్ దీనికి. నేను ఇంత చెప్తున్నాను కదండి, నేను వీడియో చెప్తే కింద మైకులు పెట్టుకుని చెప్పడం ఈజీరా, నీకేంది మంచిగా డాక్టర్వి, ఈ టైప్లోనే మాట్లాడతారు. బట్ ఫండమెంటల్లీ ఇంట్లో పిల్లలు 10 లక్షలు 12 లక్షలు క్రెడిట్ కార్డులతో గీకేస్తుంటే చూడని పేరెంట్స్ ఉన్నారు. ఎందుకు తీసుకున్నారు అని చూడు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏం తెలుసా అండి, 100, 150కి కూడా డ్రగ్స్ అంట గట్టి. 100, 150కి ముందు ఫస్ట్ వాళ్ళని అలవాటు చేసి, ఓకే నేను చెప్తున్నాను కదా, దే జస్ట్ మేక్ యూ ఎ ప్రోడక్ట్. ఈ విషయం పిల్లలకి తెలియక మేము ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నామో
డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దురా, ఎవడైనా నీకు ప్యాకెట్ ఇస్తున్నానంటే వాడు నేను చీట్ చేయడానికి, ఆ ప్యాకెట్తో నిన్ను ఉద్ధరించడానికి ఇవ్వడరా, వద్దు వద్దు నాన్న అని పిల్లలకి, అబ్బాయిలు అమ్మాయిలకి మేము చెప్పేది ఏంటంటే, ఒక కవరో, ఒక పౌడరో, ఒక ఏదో మెడిసినో నిన్ను హై ఇస్తుందేమో కానీ నిన్ను చంపేస్తుంది, వద్దు అని ఎంత చెప్తున్నా దే థింక్ ఎంజాయ్ చేయాలి బాస్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లైఫ్. అవును, అది నరాల్లో ఇప్పుడు కూరుకుపోయింది పిల్లలకి. మనం ఎక్కించామట్లా, సొసైటీని మనము తయారు చేసామట్లా. ఎప్పుడైనా ఎవరైనా అలాంటి సినిమాలు వస్తున్నప్పుడు ఓర్ అలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు నో దట్స్ నాట్ రైట్ అని మనం ఆపలేకపోయాం. సొసైటీని అలా తయారు చేసాం. ఇది అబ్సల్యూట్లీ యాజ్ అ సొసైటీ ఫెయిల్యూర్ దట్ మన పిల్లలకి ప్లెజర్ ఈజీగా ఒక ప్యాకెట్లో దొరికిపోతుంది అని నేర్పించాము అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద సొసైటీ. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలు గొప్ప వాళ్ళు ఉన్నారు, మంచిగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, అలాంటి పేరెంట్స్ ఉన్నారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, కొంతమంది అలా చేయి దాటిపోవడానికి పేరెంట్స్ బిజీ లైఫ్ ఆర్ పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆ సడన్గా వచ్చిన డబ్బుతోనో పేరెంటల్గా వచ్చిన ప్రాపర్టీస్తోనో ఉన్నారు వాళ్ళు తప్ప, కొంచెం ఆలోచించి కష్టపడితే నా పిల్లల్ని ఒకసారి నేను మానిటర్ చేసుకుంటా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. పిల్లలకు పాకెట్ మనీ ఇస్తారు. పాకెట్ మనీ అండి ఏం ఎక్కువ ఉండదు, 5,000 3,000 పాకెట్ మనీ ఇస్తారు ఈ రోజుల ఖర్చుల ప్రకారం. ఆ 3,000 ఒక అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, 3,000 ఇచ్చావు, నేను ఎక్కువేం అడగలేదు, ఒక అకౌంట్లోకి వెళ్తుంది. ఓకే, డైరెక్ట్గా వీడే అది చూస్తే మేము ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం, దానికి డబ్బులు ఇచ్చాం, ఫినిష్. వాళ్ళ దగ్గరికి సప్లై వస్తుంది. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు కూల్ డ్రింకుల్లో కల్పిస్తారు, అన్ని రకాలుగా ఇస్తారు. పిల్లల్ని డైరెక్ట్గా చూస్తే నా డబ్బులు ఎక్కడ, నేనేం వృధా ఖర్చు చేయలేదే అని అనిపిస్తుంది. బట్ దిస్ ఎ ప్యాటర్న్ టు ఇట్. అలాగే ఎన్ని రకాల ప్యాటర్న్స్ ఉన్నాయో. అయ్యో మాకు బెదిరిస్తారు మీరు ఇవన్నీ చెప్పకండి అని. నిజంగా చెప్తున్నాను, దర్ ఇస్ ఎ బిగ్ మార్కెట్ విచ్ హ్యాపెన్స్ ఆల్ అరౌండ్ దిస్, టార్గెటింగ్ యంగ్స్టర్స్, టార్గెటింగ్ విమెన్, టార్గెటింగ్ వీక్గా ఉన్నాము అని అనుకునే లేడీస్. ఓకే, అంటే మా ఆయన టార్చర్, నీకేం కష్టం వచ్చిందే, నువ్వెందుకు ఇలా బతకాల్సి వస్తుంది, నువ్వు జీవించు, లైఫ్ బిగ్ హ్యాపీ అనేసరికి నిజం అని అనుకుని, సరే లైఫ్ హ్యాపీ బిగ్ మంచిగా ఉండాలి, బట్ వాడెవడో చెప్పడం ఏంటి, నాకు అనిపించింది నేను చేసుకుంటా కదా అనే పాజిటివ్ దృక్పథంతో లేని వాళ్ళని నువ్వు వీక్ చూడు ఇది తీసుకో, నువ్వు వీక్ చూడు ఇలా రెడీ అవ్వు, నువ్వు వీక్ చూడు ఇలా చెయ్యి అని టార్గెట్ చేస్తారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతే దర్స్ థౌజండ్స్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ కెన్ టాక్. అండ్ మళ్ళీ చెప్తున్నాను విత్ దట్, నాకు నా దేశం మీద ఉండే భక్తితో చెప్తున్నాను, ఇది నరనరాలు చేరుతోంది, మన పిల్లల్లోకి చేరుతోంది. యాజ్ ఎ పేరెంట్స్గా, యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ సొసైటీలో మంచిగా ఉండాలనుకునే వాళ్ళగా అందరము రియాక్ట్ అవ్వకపోతే ఇది చేయి దాటిపోయాక నువ్వు ఎవడివిరా అనే స్టేజ్కి వస్తుంది.